అట్టహాసంగా ఒంగోలు నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం ఒంగోలులో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అధ్యక్షతను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుమారు 1600 మందికి పైగా కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో నగర మండల కమిటీలు, నగర మండల అనుబంధ కమిటీలు, గ్రామ కమిటీలు, యూనిట్ బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, డివిజన్ గ్రామ కమిటీల సభ్యులు ఉన్నారు. నగర అధ్యక్షుడిగా బండారు మదన్, ఒంగోలు మండల అధ్యక్షుడిగా గుండపనేని శ్రీనివాసులు, కొత్తపట్నం మండల అధ్యక్షుడిగా ద్వారకాబాకుల శ్రీనివాసులరెడ్డి మరియు కమిటీ సభ్యులు తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తగా కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీకి బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరూ నిజాయితీగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి పనులకు డివిజన్, గ్రామ స్థాయికి తీసుకెళ్లాలనే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఒంగోలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రజలందరికీ వివరించాలని కోరారు. మరో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు చూపించిన ఆదరణ ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేనని అన్నారు. గత ప్రభుత్వం రాక్షస పాలనలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న మీరందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొంతమందికి పార్టీలో ఒక్కొక్కసారి ప్రాధాన్యత లేకున్నా అందరూ పార్టీకి కట్టుబడి ఉన్నారని అన్నారు. ప్రస్తుతం పార్టీ పదవులు రాని నాయకులు ఉంటే వారికి తదుపరి అవకాశం కల్పిస్తానని ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. తదుపరి కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ మహిళలు, కార్యకర్తలు, అభిమానులు. ధర్మరాజు ఇతడు రామచంద్ర వంశంలో పురుడోసిన నాయకుడు. ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిపిట్ట, పసుపు జెండను ఎత్తుకున్న జనగుండెరగరాట. జనార్దను అన్నా జనమందరి చెత్తన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. జనార్దను అన్నా జనమందరి చెత్తన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. DJ Srivarman
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఒంగోలు మేయర్ దండాల సుజాత గారిని వేదిక మీద తదుపరి లక్ష్మీపేట తాగేపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రమాణ స్వీకార ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యకర్తలు అందరూ ఐక్యంగా రేపు ప్రతి సమస్య మీద గ్రామ స్థాయిలో, నగరంలో అయితే డివిజన్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంతమంది కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా ప్రీతమ నాయకులు దామచంద్ర జనార్దన్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు పనిచేసినటువంటి కమిటీలు చాలా సందర్భానుసారం ప్రతిపక్షాలు పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి ఎంతో కృషి చేసినటువంటి అందరి అనుబంధ సంఘాల కమిటీలకు అయితేనేమి, మెయిన్ బాడీస్కి అయితేనేమి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళు వీరోచితంగా ప్రతిపక్షంలో పోరాడితే సమయస్ఫూర్తిగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల భాగస్వాములవుతూ వారి పరిధిలో ఉన్నటువంటి గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిల్లో ఉన్నటువంటి సమస్యలని ప్రభుత్వం, శాసనసభ్యుల వారి దృష్టి తీసుకొచ్చేసి పరిష్కారంలో భాగస్వాములై పార్టీకి మైలేజ్ వచ్చే విధంగా సంధానకర్తలుగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి సూచిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు గారు గతానికి భిన్నంగా ఈసారి పరిపాలన పార్టీ భాగస్వామ్యంతో పరిపాలన చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి కార్యక్రమంలో కూడా పార్టీ శ్రేణులను ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి కింద స్థాయి కేఎస్ఎస్ మెంబర్స్ దగ్గర నుంచి బూత్ కన్వీనర్స్, డివిజన్ కమిటీ సభ్యులు, యూనిట్ సభ్యులు, క్లస్టరు, టాప్ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే వరకు కూడా ప్రతి 1వ తేదీ జరిగేటటువంటి సామాజిక పింఛన్ల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇది పార్టీ ప్రోగ్రాము, మనది పార్టీ ద్వారా జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమం అనేటువంటి ఉద్దేశం రావాలి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో మనం ప్రతినిత్యం ప్రతి నెల కలుస్తూ ఉంటే వాళ్ళు ఓటు వేసుకొని భవిష్యత్తులో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి మద్దతు తెలియజేస్తారనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా కూడా ఎక్కువ మంది శ్రేణులు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. ఇంకా రాబోయేటప్పుడు రామచల్ల జనార్దన్ రావు గారికి, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య డాక్టర్ గారికి, అట్లాగే ఏఎంసీ చైర్మన్ గారికి, అదే కాదు ఇప్పుడు స్ప్లిట్ కార్డులు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కార్డు స్ప్లిట్ చేయడానికి కూడా అవకాశం వచ్చింది, సింగిల్ కార్డులు కూడా. అట్లాంటివన్నీ కూడా మనం దగ్గరుండి వాళ్ళకి సహాయం చేస్తే మనం ప్రజలకి దగ్గరగా ఉంటాం. అట్లాగే 14వ తేదీ నుంచి సదరం సర్టిఫికేట్లు కూడా ఓపెన్ అవుతా ఉంది కాబట్టి దాన్ని కూడా మనం అందరం కూడా ఎలిజిబిలిటీ ఉన్న చేత పెట్టించి అట్లా ప్రజలకు దగ్గరగా మనం సర్వీస్ చేస్తూ ఉంటే మనం ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా ఆలోచించకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని
కార్యకర్తలందరూ కూడా బాగా పనిచేసి మంచి నాయకులుగా ఎదగాలని చెప్పి రాబోయే రోజుల్లో మీ గ్రామాల్లో సర్పంచులు గానో ఎంపీటీసీలు గానో కార్పొరేటర్లు గానో విధంగా పనిచేసే విధంగా మీ అందరూ కూడా ఎదిగి రాజకీయ నాయకులుగా మంచి రాజకీయ నాయకులుగా తయారవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, మీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 11, 12, 13, 14 తారీఖుల్లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రమాణ స్వీకారోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు ఒంగోలు నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామ, డివిజను, వార్డు, మండల స్థాయి, నగర స్థాయి కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, వైవి సుబ్బారావు గారికి, తులసిరావు గారికి, సింగరాజు రాంబాబు గారికి, ఏఎంసీ మాజీ చైర్మన్ కాంగుపల్లి శ్రీనివాసరావు గారికి, నగర అధ్యక్షులు మదన్ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అంటే మీకు ఆల్రెడీ ఈ పాటికే ప్రకటించడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే బాధ్యత ఇంకా పెరిగింది. మీకు బాధ్యత ఇంకా చాలా కఠినంగా ఉంటుంది. నేను ఒక్క చిన్న విషయం చెప్తున్నాను, దయచేసి అందరూ అపార్థం చేసుకోకుండా వినండి. మనకి ఈరోజు డివిజన్లో కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ పదవి వచ్చిందని చెప్పేసి ఈ డివిజన్కి నేనే మోనార్కుని, ఈ డివిజన్లో నేను చెప్పిందే జరగాలి, ఇది నేను చెప్పిందే జరగాలనే పట్టుదలకి పోకుండా మీ వార్డులో ఉన్న బూత్ కన్వీనర్ కానీ, ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కలుపుకొని పోయి, ఎందుకంటే కొన్ని కంప్లైంట్లు ఆయన దగ్గరికి వస్తున్నాయి, నేను కూడా గమనిస్తున్నాను అప్పుడప్పుడు. ఎందుకంటే కొన్ని దగ్గర వాళ్ళు నా మాట అంటే లేదు సార్, మమ్మల్ని కలుపుకొని పోవట్లేదు సార్, మాకు ఇబ్బందిగా ఉంది సార్ అని ఈ వస్తున్నాయి. కాబట్టి దయచేసి, ఎందుకంటే మనం ఒక కుటుంబం లాగా అందరూ ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరు ఇబ్బంది పడ్డా ఆ కుటుంబానికే నష్టం. మనలో మనం ఏదైనా కలహాలు పెట్టుకొని మనం సరిగ్గా పనిచేయకపోతే నష్టం ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగితే మన నాయకుడికి నష్టం జరుగుద్ది, ఆయనకి నష్టం జరిగితే మనకు నష్టం జరుగుద్ది. కాబట్టి మన కన్నును మనమే పొడుచుకోకుండా మనకిచ్చిన పదవికి మనం తగిన న్యాయం చేస్తూ మనం అందరం కూడా కింద స్థాయి కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి మీకు ఇచ్చిన పదవికి మీరు ఇంకా గౌరవం తెచ్చి ఇంకా మంచి పలానా డివిజన్లో బాగా చేశారు, పలానా కస్టమ్ ఇన్ఛార్జ్ బాగా చేశారు అని చెప్పేసి మన నాయకుడి దగ్గర ప్రశంసలు తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో మంచి పదవులు తీసుకొని మంచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రేపు మీ ఆధ్వర్యంలో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. మన మిత్రుడు రాంబాబు చెప్పినట్టుగా ఏ నియోజకవర్గంలో మన జిల్లాలో ఒకనే కాదు, రాష్ట్రంలో కూడా ఏ నియోజకవర్గంలో అందరూ రాబోయే రోజుల్లో ముందుండే కార్యక్రమాలు అంటే చాలా మంచి కార్యక్రమాలు వస్తాయి. ఎలాంటి కార్యక్రమం అంటే మున్సిపల్ ఎన్నికలు కానీ, అదేవిధంగా జడ్పీటీసీ ఎంపీటీ ఎన్నికలు కూడా అందరూ మన ఎమ్మెల్యే గారి నాయకత్వం నడిచి అత్యధిక మెజార్టీతో గెలిపోవడానికి కూడా ఇది ఒక మంచి శుభపరిణామంగా తెలియపరుస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒకే పార్టీ తెలుగుదేశం ఉంటుంది, ఒకే నాయకుడు చంద్రబాబు ఉంటాడు, ఒకే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఉంటారు తప్పితే ఇంకా పిచ్చి పార్టీలు ఉండవని కూడా ఈ బహిరంగంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు బండారు మోహన్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారికి, ఇతర పెద్దలందరికీ, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో వివిధ స్థాయిల్లో కార్యకర్తలు వారి విభాగాల్లో
ప్రమాణ స్వీకారానికి వచ్చి ఉన్నారు. ఈ 42 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల తెలుగుదేశం పార్టీ ఇంతకాలం మనగలిగిందంటే కేవలం కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త యొక్క బలమే. గతంలో కూడా మండల స్థాయిలో కానీ క్లస్టరు, యూనిట్, బూత్ స్థాయిలో ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ అయినట్టు అధికారంలోకి రాకముందు కేవలం క్లస్టర్ కానీ యూనిట్ కానీ బూత్ కానీ చక్కగా పనిచేయబట్టి తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం వచ్చిందని సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. అందులో భాగంగా నాకు ఈ రోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క ఆశీస్సులతో రాష్ట్రంలోనే మైనార్టీ కమిషన్ సభ్యునిగా ఎన్నుకున్నారంటే కేవలం తెలుగుదేశం పార్టీలో నేను ఒక నిబద్ధతతో క్లస్టర్ ఇన్ఛార్జిగా కానీ రాష్ట్ర మైనార్టీ వాళ్ళు పనిచేయబట్టారని ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈ పని వచ్చిందని నేను సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. తీసుకెళ్లాలని చెప్పనేసి తెలియజేస్తూ ముఖ్యంగా మన శాసనసభ్యులు వారు ఏదైతే కార్యక్రమాలు ఒంగోలు పట్టణంలో చేస్తూ ఉన్నారో అభివృద్ధి దాంట్లో మాత్రం వెనకాడకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పట్టణం కానీ నియోజకవర్గంలో అభివృద్ధి మన రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒంగోలు పట్టణంలో. దానికి రాబోయేటటువంటి రోజుల్లో మన శాసనసభ్యులు గారికి రాబోయేటటువంటి ఎలక్షన్స్లో స్థానిక సంస్థలు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా మనం స్థానిక శాసనసభ్యులు గారికి అండదండలుగా ఉండి మనందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకోవాలని చెప్పనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చేసి మన ఎమ్మెల్యే గారికి, మిగతా నాయకులకు, వచ్చిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఇచ్చిన హామీల కన్నా కూడా ఒంగోలుని ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తుంది మనందరం చూస్తున్నాం. ఆయనతో పాటు మీరందరూ కూడా అధికారంతో పాటు మనం కూడా కష్టపడి పనిచేస్తున్న సంగతి కూడా మనం మన తుఫాను సమయంలో గమనించాం. మామూలుగా గతంలో తుఫాను వస్తే సుమారు 6 రోజులు నీళ్లు నిలువ ఉండేది. అలా కాకుండా ఆయనతో పాటు అధికారులు మీరు కూడా ప్రతి వార్డులో కూడా కష్టపడి పనిచేసి ఒక్క రోజులో ఒంగోలు నగరాన్ని మామూలు పరిస్థితికి తెచ్చిన సంగతి అందరూ కూడా గమనించారు. అంతేకాకుండా మనం గమనిస్తే ఇప్పుడు ఒంగోలు నగరంలో సుమారు బీపీఎస్ వల్ల ఒక 40 కోట్లు, అంతేకాకుండా ఇంకా ఈ 5 ఇంటి ప్లాట్ల వల్ల ఒక 40 కోట్లు, అమృత్ స్కీమ్ వల్ల ఒక 400 కోట్లు, ఇట్లా రకరకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సుమారుగా నెక్స్ట్ ఇయర్ ఒక 2 ఏళ్లలో మన ఎమ్మెల్యే గారు ఒక 6-7 కోట్లతో ఒంగోలు నగరాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయడం మనందరం అభినందించాల్సిన విషయం. మనందరం కూడా మన డివిజన్లలో ఒకటే, మీ అందరికీ పరిచయ చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. అందరూ కానీ కలిసి పనిచేస్తే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటి వల్ల కూడా ప్రతి వాళ్ళు ఇరిటేషన్ అవుతుంటారు. ఏం వీళ్ళకి పట్టించుకోవాలి అని చెప్పి అవన్నీ కూడా మనం ప్రతి నెలకోసారి ఆ సమస్యలని మన సచివాలయ అధికారులు దృష్టి తీసుకెళ్తాం. అక్కడే మన డివిజన్లో సచివాలయం ఎమ్మెల్యే పరిష్కరించడం, పెద్ద పెద్ద అయితే ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకు పరిష్కరించడం, అట్లా కానీ చేస్తూ ఉంటే నెక్స్ట్ జరిగిపోయే స్థానిక ఎన్నికల్లో మనందరం కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మన ఎమ్మెల్యే గారికి నిలబెట్టి ప్రతి అభ్యర్థిని కూడా కనిపించి ఆయన మంచిగా వచ్చి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీ అందరూ కూడా ఇక్కడి నుంచి సచివాలయం సంబంధించి అన్ని సమస్యలన్నీ కూడా అన్ని పరిష్కరించే విధంగా కృషి చేయాలని, పార్టీకి మంచి పేరు కావాలని, మన ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు కావాలని సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన బండారు మదన్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే మన ఒంగోలు ఏఎంసీ చైర్మన్ మన రాచగర్ల వెంకటరావు గారికి, మాజీ మన మున్సిపల్ చైర్మన్ లెక్కల తులసిరావు గారు, వైవి సుబ్బారావు గారు, అట్లాగే మన కామెపల్లి శ్రీనివాసరావు గారు, రాంబాబు గారు, మిగతా మన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారికి, బుజ్జి గారికి, శాండిని గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇటువంటి ప్రమాణ స్వీకార ఉత్సవానికి నాంది పలకడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇట్లాంటి ప్రమాణ స్వీకారాలు జరిగినప్పుడే కార్యకర్తల్లో ఉత్సాహం, ఉత్తేజం వస్తుంది. వాళ్ళు కూడా ఇటువంటి బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళు కూడా పార్టీలో మనకి ఒక గుర్తింపు వచ్చింది, ఆ గుర్తింపు ద్వారా మనం కూడా ఒక నాయకుడిగా ఎదిగి మనం పార్టీకి సేవ చేయాలి. అలాగే మనం సేవ చేసిన తర్వాత ఆ సేవ ద్వారా మన ప్రీతమ నాయకులు మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి మంచి పేరు రావాలని కోరుకుంటూ, అట్లాగే
ఈ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మీరు ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత మీ కార్యకర్తలు, మీరు తెలిసిన కార్యకర్తలందరికీ కూడా దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్న మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తూ అందరూ పార్టీ కోసం కృషి చేయాలని, రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్లో పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, ఎటువంటి మండల ఎలక్షన్స్ కానీ, ఎటువంటి ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరూ గెలుపొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గతంలో మేము పదవులు మొదటగా చేపట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి సైన్తో పాటు రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చేది, మిమ్మల్ని పలాని పదవిలో నియమించాము అని చెప్పేసి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆయన సంతకం పెట్టి ఒక లెటర్ పంపిస్తే, అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా, అంటే నాకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, నా వయసుకి నాకే ఒక ఫస్ట్లో లెటర్లు వచ్చాయి. చాలా మురిసిపోయేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే మన గ్రామంలో ఉండే మన తోటి నాయకులు కానీ, మనోడికి బాబు గారి దగ్గర నుంచి ఇట్లా ఒక లెటర్ వచ్చిందని. తర్వాత క్రమేణా గ్రామ స్థాయిలో లేకపోతే మండల స్థాయిలో ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రమాణ స్వీకారాన్ని పెట్టుకునేవాడు. రాను రాను ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటికి స్వస్తి చెప్పేవాళ్ళని చెప్పేసి ఒక భావన కలిగి, ఎవరి పదవులు వాళ్ళకి బాధ్యత తెలియజేయట్లేదని చెప్పేసి మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు కాదు, అందరినీ వాళ్ళ బాధ్యతల్ని తెలుపుతూ ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ భాగంగానే ఈరోజు మనం మీ అందరినీ మీ యొక్క బాధ్యతల్ని తెలియజేస్తూ ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించుకోవడం మనందరం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన నియోజకవర్గానికి ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ ఒక సైన్యం. ఈ సైన్యం ప్రతిపక్షంలో పనిచేస్తేనే మనం అత్యధిక మెజార్టీతోటి మనం ఈరోజు మనం అధికారంలోకి రాగలిగాం. కాబట్టి అధికారంలోకి వచ్చామని చెప్పేసి కొంచెమైనా మళ్ళా మనం ఎక్కడ కూడా మీరు సమయాన్ని మళ్ళా ఏముందిలే అధికారంలోకి వచ్చాం కదా, మళ్ళా చాలా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, జనార్దన్ గారు చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఎక్కడ ఏమరపాటుకు గురి కాకుండా ఈనాడు గ్రామ స్థాయిలో ఈరోజు వదిలిన సదరన్ సర్టిఫికేట్లు కానీ, ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్లో మనకి ఇల్లు వదిలారు, ఆ ఇళ్ల విషయం కానీ, లేకపోతే మనకి ఇస్తున్న రైతులకు ఇస్తున్న యూరియా కానీ, అన్ని ప్రతి ఒక్కటి సూపర్ 6 కార్యక్రమాలు చేసుకున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. ప్రతి ఒక్క నెల ఫస్ట్కి వచ్చేసరికి మనం ఫంక్షన్ల కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొని ఇస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి జనాలకు దగ్గరగా ఉండి మనం ప్రతి కార్యక్రమాన్ని జనాలని వాళ్ళ దగ్గరికి మనం తీసుకుని వెళ్ళేసి కార్యక్రమాలు చేస్తూ ఉంటే రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కూడా ప్రతిపక్షం అనేది దరిదాపుల్లో కూడా అడ్రస్ లేకుండా ఉంటుంది. మనం అత్యధిక మెజార్టీతోటి ప్రతి ఒక్క ఎంపీటీసీ కానీ, సర్పంచ్లు కానీ, కార్పొరేషన్లు కానీ, ఎంపీపీలు కానీ ప్రతి ఒక్క పదవిని మనం అత్యధిక మెజార్టీతోటి గెలిచేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, బండారు మదన్ గారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డివిజన్ కమిటీ, యూనిట్ బూత్ కన్వీనర్స్, కో కన్వీనర్స్, యూనిట్ కన్వీనర్స్, కో కన్వీనర్స్, డివిజన్ కన్వీనర్, కో కన్వీనర్స్, పార్టీ డివిజన్ కమిటీ, అదేవిధంగా మండల కమిటీ, అదేవిధంగా నగర కమిటీ, అనుబంధ సంఘాల కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ఒక గొప్ప కార్యక్రమాన్ని మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మనందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తే మనకి మీద ఇంకా బాధ్యత పెరిగిద్ది. మనం కూడా ఇంకా బాధ్యత పెంచుకొని
మనం అందరం కష్టపడి పనిచేస్తాం పార్టీ కోసం. అయితే మనము మన రాష్ట్రంలో మన నాయకుడు మన కూటమి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చేయడం జరుగుతుందో అదేవిధంగా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు ఒంగోలు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడో, ఏ విధంగా కష్టపడుతున్నాడో మనందరం చూస్తున్నాము. మనందరం ఆయనతో చేతుడు వాదుడుగా ఉండాలి. పూర్తిగా మునిగిపోయే పరిస్థితిలో ఉండేది. కానీ వారు ముందు జాగ్రత్తగా పోతురాజు కాలువ అది కట్టుబాట్ల సగంలో ఆగిపోయినప్పటికీ కూడా దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమాత్రం పట్టించుకుపోయినా కూడా మరి మన నగరపాలక సంస్థని హెచ్చరించి మరి అందులో పూడికిని కనుక పూర్తిగా తీసివేయకపోతే మరి చిన్నపాటి వర్షం కూడా మరి రోడ్లో నింపి మరి ప్రజలందరినీ కూడా మన యొక్క జీవన శైలి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో మరి మనం క్లీన్ చేసినందువలన అందరూ ఎంత సేఫ్ అయ్యారో మన కళ్ళతో మనం చూసాం. అలాగనే దాన్ని పూర్తిగా ఆధునీకరణ చేయడం కోసం వారు ఎంత కృషి చేస్తున్నారో నాతో పాటు మీ అందరికీ తెలుసు. మరి మొదటి నుంచి కూడా మన డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలని, అందుకనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక మనకి వచ్చినట్లయితే పూర్తిగా ఎక్కడ దోమల బెడతో సహా మరి మురుగునీళ్ళ యొక్క పరిస్థితి కూడా ఎక్కడ ఉండకూడదని మరి ఏ రకంగా మన సీఎం గారిని వెళ్ళి అడుగుతున్నారో అది మనకు అందరికీ తెలిసిన విషయమే. అవన్నీ కూడా అంతేకాకుండా మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లోని కూడా ట్యాప్ ఉండాలనేది గవర్నమెంట్ ఎలా అయితే నిర్ణయించిందో అమృత 2.0లో అందరికీ ట్యాప్ ఉండాలనే దాని మీద ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ కావాలని అంటే మన యొక్క వాటర్ లైన్ పైప్ లైన్ సిస్టమ్ కూడా మరి బాగు చేయడానికి దాదాపుగా మరి 450 కోట్ల రూపాయలని మరి ఇప్పటికే మన డిపిఆర్ అంతా రెడీ అయింది. అలాగనే మరి టెండర్ కూడా రెడీ కాబోతుందన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అంటే ఇవన్నీ మనము రాబోయే రోజుల్లో మనం చేయబోయే డెవలప్మెంట్. కానీ ఇప్పుడు మనం అందరూ చూస్తున్న ఒంగోలుకి మనం ఎంటర్ అవ్వగానే ఒక గుడ్ ఫీల్ అంటే గ్రీనరీగా అలాగనే మరి బ్యూటిఫికేషను చక్కటి మన ఒక రోడ్లు కానివ్వండి అలాగనే ఫ్లైఓవర్స్ కింద కానివ్వండి మనం అన్ని చూసినట్టయితే ఒక గుడ్ ఫీల్ ఎంటర్ అవ్వగానే కొత్త వాళ్ళకి కూడా ఆ ఫీల్ కలగడానికి ఎంతగా కృషి చేస్తారో ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామో మీరందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి సూపర్ 6ని ముందుకు తీసుకుపోతూ మరి ఏ రకంగా ముఖ్యంగా మహిళా తల్లుల్ని అందరూ కూడా ఈ రోజున మరి ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్లో కానివ్వండి మరి బజార్లో కానివ్వండి అలా వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ మరి ఎక్కువగా మరి ఫ్రీ బస్సు ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళడానికి ఇన్నాళ్ళు ఇంట్లోనే మరి వంటింటికే పరిమితమైన మహిళలు ఈ రోజు కూడా మరి ఫ్రీ బస్ కారణంగా మరి బయటకు వచ్చి వాళ్ళ పనులు ఇంటి పనులు వాళ్ళే మగవాళ్ళు చేసే పనులను కూడా వాళ్ళు భుజాన్ని వేసుకొని మరి వాళ్ళే చేసుకోవడానికి ఎంత అవకాశం కలిగిస్తున్నారు. అంతేకాకుండా మరి మన బిడ్డలు మరి బాగా చదువుకోవడానికి మరి ప్రతి ఇంటికి కూడా అమ్మ మరి తల్లికి వందనం అనే కార్యక్రమంలో మరి ఎంతగా పిల్లలందరూ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. రైతులకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నారు. మనకు అన్ని ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం ఏదైతే మరి చేస్తుందో ప్రజలకి అవన్నీ కూడా మరి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి తెలియజేసి మన ప్రభుత్వం ఇదే ప్రభుత్వం మనకు ఉండాలనే విధంగా మనం అందరం మరి కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు నగర ఎమ్మెల్యే గారైనటువంటి దామచర్ల జనార్దన్ గారి ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలకలలాడటం, ఇంతమందిని ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవటం. ఈరోజు స్టార్ట్ టైంలో మనం చెప్పినా కూడా
అందరూ కూడా అన్ని డివిజన్ నుంచి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంకా వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా ఉన్నారు. మన చైర్మన్ ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్లు ఉన్నారు, అదేవిధంగా క్లస్టర్స్ ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఒకసారి ఎప్పుడూ లేని విధంగా ఇదివరకు ఏంటంటే కమిటీలు వేసుకునే వాళ్ళం. గ్రామ కమిటీ, టౌన్ కమిటీ, అదేవిధంగా డివిజన్ కమిటీలు ఇవన్నీ వేసేవాళ్ళం. దాని ప్రకారంగా పని చేసుకుంటా మనం ముందుకు పోయేవాళ్ళం. ఈసారి ఒకసారి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి, బాధ్యతగా మనం పనిచేయాలి. అదేవిధంగా ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రజల్లో ఉండి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ పనిచేయాలనే ఒక విధి విధానాలతోటి ఈరోజు అందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఈ కమిటీలు ప్రమాణ స్వీకారం జరుగుతున్నాయి అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి క్లస్టర్స్, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ కమిటీ, అదేవిధంగా మండల కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు, అందరూ కూడా బూత్ ప్రెసిడెంట్స్, ఎవరైతే మహిళా కమిటీలు కానీ అనుబంధ సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు అందరిని కూడా రమ్మని చెప్పాము. ఈరోజు అందరం కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. కాబట్టి ఒకసారి మనం గుర్తించుకుంటే ఇప్పుడు 16 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో మనం అందరం కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాల్లో కూడా కలిసి మనం పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకునేటప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. 10 లక్షలకు పైన అప్పులు చేసి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో వెనక్కి తీసుకెళ్ళటం మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రభుత్వంలో డబ్బు లేకపోవటం, ప్రభుత్వం నుంచి వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడతా, అయినా కూడా మనం చెప్పిన సూపర్ 6 పథకాలను కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఏవైతే ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేశామో దాన్ని ఒక్కొక్కటి ఈరోజు నెరవేర్చుకుంటా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈరోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తా ఉంది. దానికి రేపు మార్చి దాకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మార్చి తర్వాత నుంచి కొంచెం ఫైనాన్షియల్ కూడా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే మన నియోజకవర్గంలో కూడా పోయినసారి 14-18లో మనకి 1.5 సంవత్సరంలో దగ్గర 300 పైన కోట్లు పనిచేశాం. ఈసారి 124 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఈరోజు టౌన్లో కూడా అన్ని డివిజన్స్లో కానీ అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు అవసరాలు ఉన్నాయో దాన్ని చేసుకుంటా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మీరు కూడా చూస్తూ ఉన్నారు. మనం అన్ని ఇబ్బందులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవి తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు పదవి తీసుకోవడం అనేది కాదు, పదవి తీసుకున్న తర్వాత ఒక బాధ్యతగా పనిచేయాలి. మనం బాధ్యతగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పైన క్లస్టర్స్ 5 డివిజన్లు కలిపి ఒక క్లస్టర్ను పెట్టాం. తర్వాత 5 డివిజన్లకి ఈరోజు అంతా కూడా కమిటీలు వచ్చినాయి. మనం దాన్ని ఎలా చేసుకోవాలి, అందరినీ సమన్వయం ఎలా చేసుకోవాలి, డివిజన్లో ఇవాళ నేనే సుప్రీంగా లేకపోతే నేనే చెప్పిందే వినాలి అనే పరిస్థితులు కూడా రాకుండా ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మనం డివిజన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఆ డివిజన్లో బూత్లో ఉండే వాళ్ళందరూ 4 బూత్లు ఉంటే 4 బూత్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా కేఎస్ఎస్ సభ్యులు కూడా పెట్టాం. ప్రతి బూత్కి ఒక 20 మంది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు. వాళ్ళని కూడా కలుపుకుంటా క్లస్టర్ కూడా వాళ్ళని సమన్వయం చేసుకుంటా అన్నీ కూడా మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మనకి క్యాడర్తో పాటు ఆ డివిజన్ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా మనం కొన్ని డివిజన్స్లో బాగున్నారు, కొన్ని డివిజన్స్లో ఇంకా కూడా చిన్న ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతను మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి నెల డివిజన్ మీటింగ్ పెట్టుకోవటం, డివిజన్లో అందరూ వచ్చారా లేదా చూడటం,
వాళ్ళ కుటుంబ కష్టాలు ఏమైనా ఉన్నా కూడా తెలియపరచడం, మనం ఏ విధంగా అందరినీ సమన్వయం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఏమో ఒకరికి ఇద్దరికి కుటుంబాల్లో ఇబ్బంది ఉండొచ్చు, వాళ్ళను కూడా మనం దగ్గరికి తీసుకోవటం, ఎక్కడ కూడా మనం ఇగోగు పోకుండా అందరూ కూడా బాగుండాలి. అదేవిధంగా డివిజన్లో ఇంకొక మనం చేసే పనిని బట్టి ఇంకొక 10 మంది బాగా చేస్తున్నారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనే కట్టుగా మనం పనిచేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక నుంచి కూడా రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం. ఈరోజు ప్రమాణ స్వీకారం అవుతుంది కదా, కాబట్టి మళ్ళా కూడా రేపు నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల ఖచ్చితంగా డివిజన్ మీటింగ్ జరగాలి. ప్రతి నెలలో కూడా 1వ తారీఖు పెన్షన్స్ మీ డివిజన్లో ఇచ్చేటప్పుడు చాలామంది గ్రూపుల్లో పెడుతున్నారు. మనం కూడా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మనం డివిజన్లో ఉండే వాళ్ళందరం కూడా మనం కూడా వెళ్ళి మనం వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వటం, రేషన్లు ఇచ్చేటప్పుడు రేషన్లు ఇవ్వటం, ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ పథకాల్లో కూడా మన కమిటీ సభ్యులు కూడా కనపడటం, ప్రజల్లో కూడా అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా తెలియపరచడం. నేను మొన్న కూడా చెప్పాను, ప్రతి డివిజన్ కూడా గ్రూపు క్రియేట్ చేసుకోండి, కమిటీ సభ్యులంతా కూడా గ్రూపులో ఆ డివిజన్లో జరిగాయన్నీ కూడా ఆ గ్రూప్లో పెట్టండి, మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా ఉన్నప్పుడు మేము ఏదైనా ప్రోగ్రాంలో తిరుగుతున్నా కూడా ఆ గ్రూప్లో చేసినప్పుడు తప్పకుండా కూడా మీతో మాట్లాడి దాని సమస్యను ఇమీడియట్గా సాల్వ్ చేసేదానికి నా వంతు నేను కూడా కృషి చేయడానికి నాకు తెలియపరిచే విధంగా నన్ను కూడా పెట్టండి అని చెప్పాం. ఇంకా కొన్ని డివిజన్స్లో ఆ గ్రూపులు ఇంకా రాలేదు, దానికి మమ్మల్ని కూడా యాడ్ చేసుకున్నప్పుడు ప్రతి గ్రూపులో కూడా మేము కూడా ఉండటానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా చిత్తశుద్ధితోటి పని చేసుకుంటా మనకు డివిజన్లో అన్ని విధాలుగా కూడా మనం ముందుకు తీసుకెళ్లేటట్టుగా అందరం కూడా కలిసి పనిచేద్దాం. రేపు జరగబోయే లోకల్ బాడీకి అన్ని విధాలుగా కూడా మనం కూడా రెడీగా ఉండేటట్టుగా, ఏదైతే కష్టపడి మీరు పనిచేస్తారో ఆ డివిజన్లో ఎవరికి పెట్టాలన్నా భయపడేటట్టుగా మనం పనిచేసేటట్టుగా మనం ముందుకెళ్ళాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరన్నా నిలబడాలంటే ఇక్కడ ఓడిపోతాం మనకు ఎందుకు అనే ఉత్సాహం కూడా వేరే వాళ్ళకి రావాల్సిన అవసరాలు ఉన్నాయి. అంటే ఆ విధంగా మనం పనిచేసుకోవాలి. ఈరోజు 40 మందికి మన పోస్టులు ఇచ్చాం, మన పార్టీ క్యాడర్ను కూడా వాళ్ళందరినీ కూడా 40 డివిజన్లకు పెట్టాం. 40 డివిజన్లో కూడా పొద్దున్నే 5:30కి శానిటేషన్కి వెళ్ళమని చెప్పాం. వాళ్ళని కూడా శానిటేషన్లో కానీ అన్నీ కూడా దగ్గరుండి ఆ డివిజన్లో చూసుకోమని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా పెట్టాం. అవి కొన్ని డివిజన్స్లో జరుగుతున్నాయి, కొంతమంది అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం కూడా ఇంకొక 60 మంది 70 మంది మళ్ళా పెడుతున్నాం. మనకి దగ్గర 150 మందికి ఉద్యోగాలు వచ్చేటట్టుగా దాన్ని కూడా చేయటం జరుగుతూ ఉంది. దాన్ని ఎవరైతే డివిజన్ బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో, ఎవరైతే ఖాళీగా ఉన్నారో చదువుకొని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా ఇచ్చేటట్టుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మనకి IIITలో కానీ ఆంధ్రకేశ్వర్లో యూనివర్సిటీలో కానీ ఇవి కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో దాంట్లో కూడా మన వాళ్ళ కొంతమందికి అవకాశం ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నేను ఎన్నున్నా కూడా మన వాళ్ళకి ఏం చేయాలి, మన వాళ్ళకి ఎంతమందికి ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది కూడా నా పని నేను చేస్తున్నాను. దాని విధంగా కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా తప్పకుండా కూడా మనం అనుకున్న పద్ధతిలో అన్నీ కూడా చేయడానికి నేను ముందుకు తీసుకెళ్తున్నా. కాబట్టి మనం కూడా చిత్తశుద్ధితోటి ఒకరికొకరికి గొడవలు లేకుండా, ఒకరికొకరికి భేదాలు లేకుండా, లేకపోతే ఏదో పదవి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏదో పెద్దని, లేకపోతే పదవి రాలేదు మనకి ఎప్పుడు వస్తుందని చెప్పేసి పదవుల మీద కానీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోకండి. ఖచ్చితంగా ఆశ ఉండే వాళ్ళకి మనం చేసే ప్రవర్తన బట్టి ఖచ్చితంగా పదవులు కూడా వస్తాయి, మిమ్మల్ని కూడా గౌరవిస్తాం. అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యతగా మీరు చేసింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోం. మనం 5 సంవత్సరాలు ఏ విధంగా చేసామో దానికంటే ఖచ్చితంగా అవన్నీ కూడా గుర్తున్నాయి. దాన్ని బట్టి మనకి వచ్చే అవకాశాలను బట్టి, వచ్చే పరిస్థితులను బట్టి వెనక ముందుగా అవన్నీ కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో టిట్కో హౌసెస్ తొందరలోనే 6 నెలల లోపల టిట్కో హౌసెస్ కూడా ఎవరైతే ఆ రోజు డబ్బులు కట్టారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ చేసి టిట్కో హౌసెస్ కూడా ఇస్తాం. ఆ తర్వాత పార్టీలో కూడా ఎవరికైతే ఇల్లు లేకుండా, సైట్ లేకుండా, అదేవిధంగా ఇబ్బందులు ఉన్నారో 2 సెంట్లు వాళ్ళందరూ కూడా పార్టీ వాళ్ళకు కూడా సైట్లు ఇవ్వడానికి కూడా
దాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. దాన్ని కూడా మీకు డివిజన్ ప్రెసిడెంట్ కూడా మీ అందరినీ కలుస్తాడు. వాళ్ళకు కూడా ముందుకు తీసుకెళ్లేటట్టుగా వాళ్ళకి సొంత ఇల్లు ఉండే విధంగా తొందరలోనే మంచి లొకేషన్లోనే వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా ఏదైనా కూడా ఒకరికొకరు ఎక్కువ తక్కువ అనేది కాకుండా అందరం కూడా కలిసి మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ అదేవిధంగా ఏ విధంగా తిరుగుతున్నారో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు నిన్న దగ్గర 3 లక్షల కోట్లతోటి పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇవాళ రేపు మళ్ళా సిఐఐ సమిట్ జరుగుతూ ఉంది వైజాగ్లో. దానికి 522 దేశాల నుంచి ఈరోజు కంపెనీలు వచ్చినాయి. ఆ అన్ని కంపెనీలను కూడా పెట్టుకునే విధంగా దాన్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులతో పాటు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇవన్నీ చేయడానికి వాళ్ళు విపరీతంగా కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 14-19లో చాలా కంపెనీలు వచ్చినప్పుడు ఆ కంపెనీలన్నీ కూడా మళ్ళా లాస్ట్ గవర్నమెంట్లో అందరూ కూడా వెనక్కిపోయారు. వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఈరోజు మళ్ళా కూడా వాళ్ళందరినీ తీసుకొస్తా అన్నీ కూడా మళ్ళా ఇంప్రూవ్ చేసేట్టుగా ప్రతి జిల్లాలో ఒక కంపెనీలు వచ్చి ఉద్యోగాలు కానీ లేకపోతే మనకి ఆర్థిక వ్యవస్థని పెంచేదానికి ఈరోజు వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాం. మనం కూడా పథకాలు కూడా అన్నీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇందాక ఇవాళ పొద్దున కూడా ఎలక్ట్రికల్ వెళ్ళడానికి వెళ్తే వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇదివరకు మన జీతాలు ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. మాకు ఈరోజు 1వ తారీఖు అనగానే అధికారులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు జీతాలు వస్తూ ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు జరుగుతుందని చెప్పి అందరూ ఉద్యోగస్తులు కూడా చెప్పే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన మాటకు కట్టుబడి మన పద్ధతి ప్రకారంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకే ఇవాళ ఒక నిర్ణయం కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దేశంలోనే మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఇస్కోర్ ఖాతా అని చెప్పేసి ఒకటి ఈరోజు మనకి ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. సవరన్ గ్యారంటీ అని చెప్పేసి దాన్ని రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు వచ్చిన కంపెనీస్ ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని తీయటానికి కూడా వేరే ప్రభుత్వం వచ్చినా ఇంకోటి వచ్చినా వాళ్ళని తీయకుండా ఉండే విధంగా వాళ్ళకి గ్యారంటీ ఇచ్చేటట్టుగా ఒక పాలసీని తీసుకొని ఈరోజు దాన్ని మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మారినప్పుడేమో ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ కంపెనీలను బయటకు పంపిస్తున్నారు. వాళ్ళని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఈరోజు ఒక పాలసీని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కంటిన్యూగా ప్రభుత్వం ఉంటేనే ఏదైనా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకి ఏదైనా కూడా మనకి ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు మనం ఎక్కడ కూడా మనం పనిచేసుకునేటానికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మనకు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మనకు వచ్చే కార్పొరేషన్ దాన్ని పెట్టి మనం చిన్నగా మనం చేసుకొని వెళ్తున్నాం. ఈరోజు మేజర్ 3 రోడ్లు ఏదైతే మన ఒంగోలులో ఎప్పటి నుంచో అనుకుంటున్నామో కమ్మపాలెం రోడ్డు అది ఎప్పటి నుంచో దాన్ని ఇబ్బందులు పడుతూ ఉంది. దాని టెండర్కి 2 రోజుల ఈ వారంలోనే టెండర్కి పిలిచి దాని పని మొదలు పెడుతున్నాం. అదేవిధంగా మనకు వచ్చే లోపల మహమ్మూరు రోడ్డు అది కూడా డబుల్ రోడ్డు దాన్ని కూడా తొందరలోనే పిలుస్తున్నాం. శ్రీనివాస థియేటర్ రోడ్డు అది ముక్తులపాటి వరకు దాన్ని కూడా డబుల్ రోడ్డు దాన్ని కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక ఆలోచన విధానంతో పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా ఉండే విధంగా దాన్ని అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. మనకి ఎయిర్పోర్ట్ది కూడా దాదాపు మొన్న కూడా సెంట్రల్ కమిటీ వచ్చి దాన్ని కూడా ఫైనలైజ్ చేసి తొందరలోనే మార్చిలో మనకు 200 కోట్లు అది రిలీజ్ అయితే మనకి తొందరలోనే ఎయిర్పోర్ట్ కూడా పనులు మొదలవుతాయి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నగరాన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్ చేయాలి, నగరాన్ని ఏ విధంగా మనకి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి, నగరంతో పాటు డివిజన్లో ప్రజలు ఎక్కడ దేనికి ఇబ్బందులు పడుతున్నారు, మంచినీళ్ళు లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే శానిటేషన్లో కాలువలు తీకి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి రోడ్డు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనుషులు మానిటరింగ్ చేస్తున్నాం. మనుషులతో పాటు లోకల్గా పబ్లిక్ ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు డివిజన్స్లో కూడా ఎక్కడా కూడా పబ్లిక్ నుంచి మనకు గ్రీవెన్స్ రాట్లా.
ఎవరైనా కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ప్రజావాణి అని చెప్పేసి పోస్ట్ బాక్స్ కూడా పెట్టాం. మన దగ్గరికి రావాలన్నా లేకపోతే కామన్ పీపుల్ ఎవరన్నా ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఇబ్బంది అనుకునే వాళ్ళకి కూడా బాక్స్లో పెట్టాం. ప్రతి శుక్రవారం కూడా బాక్స్లో ఎవరైతే చీటీలు వేశారో వాళ్ళందరినీ కూడా తీస్తున్నాం. ఏవైతే లెటర్లు పెట్టారో ఎప్పటి నుంచో ఉండే సమస్యలు కూడా దాన్ని సార్ట్అవుట్ చేసి కొంతమందికి పనులు కూడా అవి పూర్తి చేసే విధంగా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి కూడా దాన్ని కూడా చదివి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు మన నగరంలో జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఏ నియోజకవర్గంలో లేదు అలాంటి పోస్ట్ బాక్స్ పెట్టడం. ప్రజావాణి అని ఒక బాక్స్ పెట్టేసి దాని ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే మొన్న కూడా ముందు చూపుతోటి ఆలోచించి పోతురాజు కాలం ఎప్పుడైతే మనం క్లియర్ చేసామో మొన్న దగ్గర 28.72 సెంటీమీటర్ల వర్షం పడింది మొన్న తుఫాన్లో. అలాంటిది ఒక రోజులో వాటర్ అంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆస్తి నష్టం జరగకుండా ఈరోజు పూర్తిగా పోయిందంటే మనం ముందు చూపు తీసుకున్న జాగ్రత్తలు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి నగరంలో కూడా అంతకుముందు 2010లో లైలా తుఫాన్లో ఆ రోజు 18 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆ తర్వాత మొన్న 28.72 సెంటీమీటర్లు పడింది. ఆ రోజు 2010లో వారం రోజులు నీళ్ళు బయటికి పోవాలా. వారం రోజులు ఇళ్లలో వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ స్కూల్స్లో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి బిస్కెట్లు ఇచ్చేసి వారం తర్వాత నీళ్ళు పోయిన తర్వాత పంపించారు. మనం ఇవాళ ఒంగోలులో ముందు చూపు జాగ్రత్తతోటి ఒక్క రోజులోనే వాటర్ పోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా ఫైర్ ఇంజిన్స్ని పెట్టి వాటర్ ట్యాంక్స్ని పెట్టి వాళ్ళంతా ఏరియా క్లీన్ చేయించి వాళ్ళందరికీ కూడా బ్లీచింగ్ చేయించి ఆ ఏరియాలో మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టించాం. వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదు, వర్షాల్లో తిరిగిన వాళ్ళకి ఏదో విధంగా జబ్బులు రాకూడదని చెప్పి మనకి మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చేటట్టుగా ఆ కార్యక్రమాలు కూడా మనం చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏది చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాని పద్ధతి ప్రకారంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు మీరు కూడా ఏ పని చేసినా ఒకరితో జరగదు, అందరం కలిస్తేనే పనులు జరుగుతాయి. ఈరోజు ఉండే సమస్యల్లో కొంతమందికి కార్యకర్తలకి కొంతమందికి చేయగలిగాం, మిగతా వాళ్ళకి కూడా అన్ని లిస్టులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడు ఏం చేస్తాననేది మీకే తెలియదు. ఆ టైం వచ్చినప్పుడు ఆ ఫోన్ వస్తుంది మీకు, ఆ తగ్గట్టుగా మీకు పని చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరు ముందుకు రావచ్చు, అక్కడ నుంచొని ఈ కెమెరాలు ఏదైతే ఉన్నాయో మీ సైడ్ కూడా అన్ని తిరుగుతాయి. అందుకని ట్రావెల్ నిలబడండి, కెమెరాలు కూడా తిప్పండి అటు వాళ్ళ మొదలు పెడితే తిప్పుతాం సార్. కాబట్టి అందరు కూడా కుడి చేయి చాపండి, కుడి చేయి చాపి తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతావంతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఇలానే ఉంటారా? అందరు తిరుగుతారా ప్రజల్లోనే? ఇనపల్లా వెనకాల ప్రజల్లో ఉండండి, కలిసి చేయండి, యూతోలని అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయండి. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పొందాలని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
నీకు తల వస్తుంది. ఎవరు గజమాల వెంకటేశ్వర అన్న, చిన్న వెంకటేశ్వర అన్న గజమాలకి ఉండు ఉండు సూపు క్లాసిక్ చిన్న వెంకటేశ్వర అన్న నేను పెట్టిస్తాను. మనిషిని నువ్వు అది ఎత్తుకోండి రా. వెనక్కి రావాలి, గజమాలు వచ్చినప్పుడు వెనక్కి రావాలి. బ్రదరు చెప్తున్నా బ్రదరు మహిళ